మేము ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేము కొట్లాడితే రామ మందిరం వద్దని వకీళ్లను పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ని ఖతం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్న. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని ఖతం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని ఖతం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటి దాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది మీరు, మైనారిటీల హక్కులని ఊరేగింది మీరు, కారు మీదైతే స్టీరింగ్ నాదని వాళ్ళు చెప్పిర్రు. నిన్నటి దాకా వాళ్ళతోటి కలిసి తిరిగిన మీరు ఇలా ఎంఐఎం మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది.